ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే ఓట్లు వేసేంత వరకే మా బాధ్యత, దాని తర్వాత మాకు ప్రజలకు మాకు ఎటువంటి బాధ్యత లేదు అనే రకంగా వ్యవహరిస్తాను. ఈరోజు మైనార్టీ వాళ్ళకి ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, మన మసీదులకు ఇమాములు ఉన్నారు, మౌజన్లు ఉన్నారు. వాళ్లకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఖచ్చితంగా 100% ప్రతి నెల గౌరవ వేతనం ఇమాములకైతే 10,000, మౌజన్లకైతే 5,000 ఇచ్చేవారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి దగ్గర జనవరి నుండి సెప్టెంబర్ వరకు బకాయిలు ఉన్నాయి. 8 నెలల బకాయిలు ఉన్నాయి పెండింగ్. అవి కాక దానికి ముందు ఎలక్షన్స్ టైంలో 3 నెలలు, అంటే ఓవరాల్గా చూసుకుంటే దగ్గర 11 నెలల బకాయిలు వాళ్ళకు ఉన్నాయి. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే ఆ మౌజన్లు కానీ ఇమాములు కానివ్వండి, ఎట్లంటే ఆధ్యాత్మిక లైన్లో ఉంటారు. వాళ్ళు 5 పూట్ల నమాజులు చేసుకుంటారు. వాళ్ళకు వేరే జీవనోపాధి లేదు. దీని మీదే డిపెండ్ అయ్యి ఆ మసీదులో వచ్చే అరాకొరా డబ్బు గవర్నమెంట్ అందించే ఈ గౌరవ వేతనంతో వాళ్ళ జీవితం గడిపేవాళ్ళు. వీళ్ళు వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే వాళ్ళు ఎవరికి చెప్పలేరు. వాళ్ళ తరఫున వచ్చి మేము మసీదులో పోతా ఉంటే వాళ్ళ రిప్రజెంటేషన్ మాకు చెప్తారు. అది వచ్చిందని మేము తీరా తీసుకుని పోయి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయినాం. ఈరోజు ఏ ప్రజలు ఎలక్షన్లో అధికారంలో లేకపోయినా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగినా నేను మీ వెంట ఉంటాను అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు అందరికీ సాయం చేసినాడు. లేనప్పుడు కూడా మీ వెంట మేము ఉంటాము, మీరు అడగలేరు, మీ తరఫున మేము మాట్లాడతాము, మా పార్టీ వాళ్ళు మాట్లాడతారని చెప్పి ఈరోజు వాళ్ళ పిలుపు మేరకు ఈరోజు మేము అందరూ ఇక్కడికి వచ్చినాం. అన్ని చోట్ల ఇదే ఇబ్బంది ఉంది. ఏ దీనికి కూడా కేటగిరీ వాళ్ళు కూడా సంతోషంగా ఈ ప్రభుత్వంలో లేదు. అదేవిధంగా ఎత్తుకుంటే మైనార్టీ విభాగం ఇంకా చాలా ఇదే కాకుండా చాలా వరకు సమస్యలు ఉన్నాయి. ఈ గౌరవ వేతనం కూడా ఇస్తున్నారు కదా, అరాకురాగా ఇస్తున్నారు. 25% వాళ్ళకే ఇస్తున్నారు. ఇంకా 75% ఇంకా చాలా వరకు ఇంకా వాళ్ళకి సెన్సస్ తీసేసుకుని చాలా వరకు వాళ్ళ ఇవి రికార్డ్స్ తీసేసుకుని వాళ్ళని కూడా దీనిలో కేటాయించాలని చెప్పి మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. అందరికీ రావడం లేదు. 25% వాళ్ళకే మోదన్లకు ప్లస్ వీళ్లకు ఇమాములకు వస్తాం. మిగతా వాళ్ళకి 75% ఇంకా రావడం లేదు. వాళ్ళది కూడా కన్సిడర్ చేయండి, వాళ్ళని కూడా చేయండి అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. అది కాకుండా మన చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, ఆయన అధికారంలో వస్తే మేము ఖచ్చితంగా ప్రతి మసీదు కూడా వాళ్ళకు కూడా బరియల్ గ్రౌండ్స్ శ్మశానాలు కూడా జాగా ఇస్తాము, అదేవిధంగా ఈద్గా కన్స్ట్రక్షన్స్ కూడా మేము డబ్బులు ఇస్తాము అని చెప్పి కూడా వాగ్దానం చేశాం. వచ్చినప్పటి నుండి ఒకటంటే ఒకటి కూడా ఏది వరకు ఇంతవరకు శాంక్షన్ చేయలేదు, ఏది కూడా చేయలేదు. అస్సలు వాళ్ళకు పట్టినట్టే లేదు. ఎవరి సమస్య మాకు సంబంధం లేదు. మా ఖాస మాకు మళ్ళీ ఎలక్షన్స్ లాస్ట్ 6 months ఉంటాయి. మళ్ళా వచ్చి ప్రజలకు ఏదో ఒక ముద్దు పెడదాం, వాళ్ళకి ఇది చేస్తామనే ధోరణిలో పోతున్నారు తప్ప ప్రజల సమస్యలు మా సమస్యలను ఏ రకంగా కూడా గుర్తించడం లేదు. అదేవిధంగా శ్మశాన వాటికలు లేవు. ప్లస్ వచ్చిందను చాలా వరకు కాంపౌండ్ వాల్స్ నిర్మాణం కూడా ఉంది. ప్లస్ చాలా వరకు శ్మశాన వాటికలు అలాట్ చేయాల లేని చోట వాళ్ళకి కాంపౌండ్ వాల్స్ రిస్ట్రిక్షన్స్ ఉంది, ఈద్గాల కన్స్ట్రక్షన్స్ ఉంది. చాలా వరకు పోయినాయి. ఒకేతూరి అన్ని చేసామని మేము కూడా చెప్పాం. ఎందుకంటే హైలీ బడ్జెట్ అది చాలా వరకు అవుతుంది. దశల వారీగా చేయండి, దశల వారీగా ఏదో స్టార్ట్ చేయండి. చెప్పినందుకు ఓట్లు అడిగి తీసుకున్నారు కదా, అది కూడా మీరు నెరవేర్చే బాధ్యత మీ మీద ఉందా లేదా? ఖచ్చితంగా వాళ్ళ కోసం నిలబడండి. మళ్ళా 4 సంవత్సరాలు గడిపేసి లాస్ట్లో వస్తామనుకుంటే మటుకు ఈసారి ప్రజలు ఉపేక్షించేది ఉండదు. ఇది కాకుండా ఇంకోటి వచ్చింది మదనపల్లి విషయానికి వస్తే కూడా మదనపల్లి విషయంలో కూడా చాలా వరకు ముస్లింస్ ఇబ్బంది పడుతున్నారు. ఆ ముస్లిం షాదీ మహల్ అని చెప్పి ఇందిరానగర్ దగ్గర 22-23 సంవత్సరాల నుండి పెండింగ్ లో అట్లే ఉంది. అప్పుడు ఆ కాలంలో తెలుగుదేశం పీరియడ్ ఉండేటప్పుడు దానికి వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసినారు. వేసిన తర్వాత అరాకురాగా ఏదో వర్క్ జరిగినా కానీ ఇంతవరకు దానికి కంప్లీట్ లేదు. ఈ రోజు అది కానీ కంప్లీట్ చేసేసుకుని ఖచ్చితంగా కానీ ముస్లిం కమ్యూనిటీకి హ్యాండ్ ఓవర్ చేసుకోగలిగితే 100% ముస్లిం లేడీస్కు కానీ వాళ్ళకి ఎవరికైనా ఆడపిల్లలకు పెళ్లిళ్ళు ఫ్రీగా జరుగుతాయి, చాలా వరకు మేలు జరుగుతుంది. అట్లా ఈ గవర్నమెంట్ వచ్చిందో ముస్లింస్ అవసరాలు ఏమున్నాయి, ఏ రకంగా ఉన్నాయి, ఓట్లు అడిగి తీసుకున్నారు, కానీ అవసరాలు గుర్తు చేయడంలో టోటలీ ఫెయిల్యూర్ అనేది మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా 100% దాని మీద ఒప్పుకోండి. ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ముస్లింస్వి, మీకు మీ సపరేట్ వీళ్ళు ఉన్నారు, మీ క్యాడర్ ఉంది, వాళ్ళందరికీ చెప్పండి. ఏం అవసరాన్ని గుర్తించండి. అన్ని ఒకేసారి సాల్వ్ చేయొద్దండి, దశల వారీగా సాల్వ్ చేయండి. 100% ఏదో మీరు వాళ్ళ ఓట్లు పెట్టి ఈరోజు గెలిచినందుకు 100% మేము ఎంతో గొప్ప న్యాయం చేస్తారని డిమాండ్ చేస్తూ 100% ఇమీడియట్లీ ఈ వేతనాలను రిలీజ్ చేయాలా. అది కాకుండా ఇంకా మీదట కూడా ప్రతి నెల ఖచ్చితంగా వాళ్ళ గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు దాన్ని బట్టి బతికే వాళ్ళు ఆధ్యాత్మిక లైన్ ఉండే వాళ్ళకు వేరే బిజినెస్ లో వాళ్ళకి తెలియదు. ఇమాములు మొదలకు ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేస్తారని మనవి చేసుకుంటూ 100% వైఎస్ఆర్ పార్టీ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తాం.